మధ్యప్రాచ్య సంక్షోభం దృష్ట్యా దేశంలో పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ విమర్శలు తీవ్రమయ్యాయి. ప్రధాని చేసిన సూచనలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజలను త్యాగాలు చేయాలని కోరటం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని ఆయన విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ మాధ్యమంలో ఓ పోస్ట్ చేశారు. మరోవైపు ప్రధాని పిలుపును స్వాగతిస్తూనే కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ ఘాటు విమర్శలు చేశారు. ప్రజలకు సూచనలు చేసే ముందు ప్రధాని స్వయంగా ఆచరించి ఆదర్శంగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలను విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవాలని కోరే ముందు ప్రధాని తన అనవసర విదేశీ పర్యటనలను తక్షణమే నిలిపివేయాలని ఆయన హితవు పలికారు. ఖరీదైన విమానాల్లో ప్రపంచ దేశాలను మోదీ చుట్టడం ఆపేస్తే ప్రజలు అది చూసి నేర్చుకుంటారని ఉదిత్ రాజ్ వ్యాఖ్యానించారు. ప్రజలను వర్క్ ఫ్రం హోం చేయమని కోరుతున్న ప్రధాని మోదీ తాను కూడా ఇంటి నుంచే పనిచేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఏ ప్రధాని కూడా కార్యాలయాన్ని వదిలి ఇన్నిసార్లు బయటకు వెళ్లలేదని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారాల్లో వేల సంఖ్యలో కార్లను వాడటం వల్ల భారీగా ఇంధనం వృధా అవుతోందని వాటిని తగ్గించాలని కోరారు.